ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ త్రాం దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్య నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీం కమలాత్మికాయ నమ తొలిపలకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా ఈ రోజుల్లో మనమంతా కూడా తెలిసిపోయే టాపిక్ ఏంటిదంటే 2026 ఈ యొక్క గోచార రీత్యా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి గమనము, కలయిక, యుతి అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రీత్యా గ్రహాల యొక్క కూటమి, చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి అంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, ధనయోగాలు, విపరీత రాజయోగాలు, ఏ గ్రహాలకంతా కూడా అనుకూలంగా ఉంది, ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గోచార రీత్యా ఈ యొక్క శని గోచారం ప్రకారంగా గోచార లగ్నవశాత్తు చూసుకుంటే కనుక మీనరాశిలో శని సంచారం జరుగుతుంది, కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం జరుగుతుంది, ఈ యొక్క సింహరాశిలో అంతా కూడా కేతు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క జనవరి 1వ తారీఖు నుంచి మనకంతా కూడా చూసుకుంటే ధనస్సు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమితోటి ఈ యొక్క సూర్య బుధ అంగారకుడు శుక్రుడు కలయికతోటి సంచారం జరుగుతుంది. జనవరి 15వ తారీఖు రోజున ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది. తద్వారా అంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది. మిథున రాశిలో మరియు కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. ఏలినాటి శని ప్రభావం అంతా కూడా కొన్ని రాశుల వాళ్ళకి ప్రభావం ఉన్నప్పటికి కూడా స్వల్పంగా మిశ్రమైన ప్రభావాలంతా కూడా చూపిస్తూ ఉంటుంది. ప్రధానంగా కుంభరాశి, మేషరాశి మరియు ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా వారి వారి జాతకరీత్యా శని యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుందో గోచార రీత్యా కూడా శని యొక్క ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. శనీశ్వర గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి గమనం అంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నాయి, పరిహారాలంతా కూడా జాతకరీత్యా ఈ యొక్క పరిహారం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ధనప్రాప్తి అంతా కూడా మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేయండి, తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 2026 ఫలితాలంతా కూడా సంపూర్ణంగా ధనయోగాలు, రాజయోగాలు సిద్ధించడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతున్నాయి సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తద్వారా మీకంతా కూడా పరిష్కారం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా గోచారరీత్యా ఏ గ్రహాలంతా కూడా రాజయోగాన్ని ఇవ్వబోతున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది. సంపూర్ణమైన ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఏ మాసంలో యోగిస్తుందో తెలుసుకుందాం. ప్రధానంగా వృశ్చిక రాశి జాతకులకి 5 గ్రహాలు యోగకరంగా ఉండాలి. జన్మజాతకం ప్రకారంగా గోచారరీత్యా కానీ జన్మజాతకం ప్రకారంగా కానీ ప్రధానంగా అంగారకుడు, శుక్రుడు మరియు బుధ భగవానుడు, చంద్రుడు మీకంతా కూడా ఇక్కడ శుక్రుడు కూడా బృహస్పతి కూడా యోగకరంగా ఉండాలి. ఈ గ్రహాలంతా కూడా అనుకూలత వల్ల మీకు రాజయోగం సిద్ధిరవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వృశ్చిక రాశి జాతకులంతా కూడా ప్రధానంగా శివారాధన చేసుకోవడం, పరమేశ్వరుడు ప్రీతికరంగా ఆవు పాలతో అభిషేకం తరచుగా చేసుకోవడం వల్ల జన్మజాతక రీత్యా నీచ స్థానాల్లో ఉన్న ఈ యొక్క చంద్రగ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పక్షులకి ఆహారం వేస్తూ ఉండడం, శునకాలకంతా కూడా ఈ యొక్క కాలభైరవ స్వరూపంగా భావించి ఈ యొక్క పెరుగన్నాన్ని నివేదన చేయడం వల్ల మీకంతా కూడా అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతక రీత్యా ఉన్న నీచస్థానంలో ఉన్న ఈ యొక్క చంద్ర భగవాన్ దోషం అంతా నివారణ అవుతూ ఉంటుంది. జనవరి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 28వ తారీఖు దాకా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. మే 15వ తారీఖు నుంచి మీకంతా కూడా ఈ యొక్క ఆగస్టు 28వ తారీఖు దాకా అష్టేష్ ప్రాప్తి కలగడానికి, ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ఈ సంవత్సరం మీకంతా కూడా ఉంది. ప్రధానంగా శనీశ్వరుడు ఇక్కడ దోషకారిగా ఉన్నాడు కావున శనీశ్వర గ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, శనీశ్వరుడికి, రాహుకి, కేతుకి, శుక్రుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క గోచారీత్య బృహస్పతి సంచారం అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు జరిగినప్పుడు, కర్కాటక రాశిలో ప్రవేశం జరిగినప్పుడు గురు కటాక్షం వల్ల మీకంతా కూడా కార్యసిద్ధి, కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు, ఐటీ రంగంలో వాళ్ళకి, వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు, స్టాక్ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళకి కూడా ఆగస్టు 18వ తారీఖు తర్వాత మీరు మంచి స్టాక్ ఎక్స్చేంజ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి,
రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైష్ ప్రాప్తి కలుగుతుంది, మంచి లాభాలంతా కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన, కమలాత్మదేవి మూలమంత్ర సహితంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల హోమాది కార్యక్రమాలు, ఈ యొక్క బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా వటుకు భైరవ హోమాది కార్యక్రమాలు అంతా కూడా ఆచరించుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా పుణ్యక్షేత్ర దర్శనంలో భాగంగా కాలభైరవ స్వామి పుణ్యక్షేత్రాలంతా కూడా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఈ యొక్క అమ్మవారి పుణ్యక్షేత్రాలు కూడా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అరుణాచలం ప్రదక్షిణ అంతా కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా ఈ సంవత్సరంలో అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. మంచి శుభవార్త అంతా కూడా వినడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి, గృహయోగం సిద్ధి రావడానికి అంతా కూడా గురుకటాక్షం వల్ల మంచి శుభవార్త వింటూ ఉంటారు. శ్రీమాత్తయ్య నమః. 2026లో ప్రధానంగా ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 5 గ్రహాలంతా కూడా మంచి శుభమైన ఫలితాలు పొందడానికి, రాజయోగం కలిసి రావడానికి, విపరీత రాజయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రథమార్థంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకు కూడా బృహస్పతి మార్పు వల్ల రాజయోగ కారణంగా మారుతుంది. మిథున రాశి జాతకులు కూడా బృహస్పతి మార్పు మరియు యొక్క శుక్రుడి యొక్క మార్పు వల్ల రాజయోగ కారణంగా మారుతుంది. మకర రాశి జాతకులకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. ఈ యొక్క కన్యారాశి జాతకులు కూడా ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. ప్రధానంగా ఈ గ్రహాలంతా కూడా యోగకరంగా మీకంతా కూడా రాజయోగానికి సిద్ధిస్తుంటాయి. ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క సంయోగము, స్థితిగతి, కలియికంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్తంభన, వాటి ప్రభావం అంతా కూడా గోచార చక్రవశాత్తు విశ్లేషణ చేయడం జరిగింది. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకం లగ్న చక్రవశాత్తు దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరిస్తూ ఉంటాం. ప్రధానంగా చూసుకుంటే విశేషమైన హోమాలంతా కూడా బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, చండీ హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మీకు రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ప్రయత్నం చేసుకుంటారో మీరంతా కూడా మీ వ్యాపార స్థలంలో ఈశాన్య దిగ్భాగంలో, ఉత్తర దిగ్భాగంలో అంతా కూడా లక్ష్మీ కుబేర యంత్రాలంతా కూడా మంత్రోష్టన విధానంగా మీకంతా కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని దాన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా దీపారాధన చేయడం, దానికి గుగ్గిలంతో ధూపం వేయడం వల్ల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ వ్యాపార స్థలంలో ఉండే నరఘోష, నరపీడ, నరశాప నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాండ దానం చేసుకోవడం వల్ల నరఘోష నివారణ జరుగుతుంటుంది. ప్రధానంగా ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ తరచుగా చేస్తూ ఉండాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం, పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని ప్రతినిత్యం కూడా గోమాతకి సమర్పిస్తుండడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల కార్యసిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరు జాతకరీత్యా అయితే కనుక వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటారు, ఈ సంవత్సరం అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి అత్యంత అనుకూలంగా బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగము, వివాహాది శుభకార్యాలు, వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో మార్పు, జాబ్లో మంచి రొటేషన్స్, జాబ్లో ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక మీ జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిహారం తరచుగా ఆచరిస్తూ ఉంటారో మీకంతా కూడా యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్లే మీకంతా కూడా కార్యస్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తత్తనాడి ప్రకారంగా సంపూలంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా సంప్రదించండి, తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క దేవీ కట్కమాల స్తోత్రాన్ని, దేవీ భాగవతాన్ని పారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆవనైతో దీపారాధన చేయడం, బెల్లం పరమాణాన్ని నివేదన చేయడం వల్ల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్రాలు ఎవరైతే తరచుగా దర్శనం చేసుకుంటూ ఉంటారో గురుకటాక్షంగంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరంలో విశేషంగా బృహస్పతి మార్పు అంతా కూడా అత్యంత యోగకరంగా మారుతుంది. ఉచ్చస్థానంలో మార్పు వల్ల మంచి గ్రహాలంతా కూడా యోగకరంగా మారబోతున్నాయి. గ్రహ సంయోగం అంతా కూడా అత్యంత అనుకూలంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రాజకీయంగా కూడా మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ఎవరైతే కనుక మంచి పదవుల కోసం ధార్మికమైన జీవితం జీవిస్తున్నారో, మంచి పొలిటికల్గా సంఘంలో గౌరవం పెరగడానికి, ధార్మికమైన జీవితం జీవించడానికి, ధర్మబద్ధమైన కోరిక అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ సినీ రంగంలో వాళ్ళకు కూడా మంచి ఆస్కారం ఉంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మంచి అవకాశాలు తీస్తుంటాయి. మంచి ఆఫర్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుగ్రహము, శుక్రుడి అనుగ్రహం వల్ల మంచి ఛాన్సెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ పరిహారాలంతా కూడా ఎవరైతే ఆచరిస్తుంటారో దత్తాత్రేయ ఆరాధన వల్ల మరియు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమం వల్ల, నవగ్రహాల అనుగ్రహం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల, అమ్మవారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా కార్యసిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.